హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసాం చంద్రగిరి కోటకి. మన కృష్ణదేవరాయలు గారు పాలించిన చంద్రగిరి కోట ఎలా ఉందో ఈరోజు చూసేద్దామా. మరి చూడండి, ముందుగా అయితే ఎంట్రన్స్లో 30 రూపాయలు ఇచ్చి టికెట్ తీసేసుకోవాలన్నమాట. మన బుడ్డోడికి అయితే టికెట్ లేదులేండి, చిన్నపిల్లలకి లేదు, పెద్దవాళ్ళకి మాత్రమే టికెట్. తిరుపతిలోనే ఉంటున్నాం కానీ చంద్రగిరి కోట మాత్రం చాలాసార్లు ఏం చూడలేదు. ఇది సెకండ్ టైం అండి రావడము. చూడండి, ఎంట్రన్స్లోనే మనకి చాలా మంచిగా వ్యూ కనిపిస్తుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు ఇట్లా చంద్రగిరి కోటకు కూడా వచ్చి వెళ్ళండి, చాలా బాగుంటుంది. మన పూర్వకాలంలో వాడిన కత్తులు అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి. కాకపోతే లోపల వీడియో తీసుకోవడానికి వీలు లేదు, అందుకని బయట మాత్రమే అప్పుడు మన రాజ్యంలో తల నరికేశారనమాట, కాబట్టి మొండాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, తలలు లేవు. నాకు కూడా ఏంటిది అనిపించింది, కానీ తర్వాత అర్థమైంది. ఇప్పుడైతే ఇది రాజ్మహల్ అని పెట్టారు కదా, చాలా బాగుంది పేరు చూడడానికి. నా చిన్నప్పుడు మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అయితే నన్ను తొడుక్కొని వెళ్తాను అని చెప్పింది. చెన్నై బీచ్కి, చంద్రగిరి కోటకి, ఇంకా ఏవేవో 4 ప్లేసెస్ అయితే చెప్పున్నారు. కానీ చిన్నప్పుడు మా నాన్న నన్ను పంపలేదు. అప్పటి నుంచి ఇప్పుడు తీరింది నా కోరిక. ఇప్పుడు చూస్తున్నాను. ఇట్లా హిస్టారికల్ ప్లేసెస్ చూడాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలేమో, అక్కడికి వెళ్ళే ఓపిక ఉండాలి. మొత్తానికైతే ఈరోజు చంద్రగిరి కోట అంతా తిరిగి బాగా ఎంజాయ్ చేసాము. ఎంట్రన్స్లోనే చెప్పేశారనమాట లోపల వీడియో దిగడదని, అందుకని స్టెప్స్ పైన మాత్రం తీసుకుంటున్నాము. చూడండి, మన బుడ్డోడు ఎలా ఎక్కదామా అని చూస్తున్నాం. కొంతసేపు బాబు నడిపించుకోవడం, కొంతసేపు మనము చూడడం. భలే ఉండింది. అయితే శుక్రుడు, చంద్రుడు, భైరవుడు అంటే నాకైతే ప్రభాసే గుర్తొచ్చాడు కల్కి సినిమాలో. చాలా బాగున్నాయి లోపలైతే విగ్రహాలన్నీ, చాలా కళ్ళకు కట్టినట్టు అప్పుడు కాలంలో వాడిన అన్నం తినే ప్లేట్లు, రాళ్ళు, గన్నులో లోడ్ చేసే గుండ్లు కూడా చూపించారు. కానీ ఇంత పెద్ద గుండు ఆ తుపాకులో ఎలా పట్టిందో మరి నాకైతే అర్థం కాలేదు. మనోడైతే భైరవుడిని పట్టుకొని నేనంత భైరవ్ అంత శక్తి నాకు ఎప్పుడు వస్తుంది అని అయితే చూస్తున్నాడు. మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకెందుకు ఈ అసలు అర్థమే కావట్లేదు. మనమే మన స్కూల్లో చదివినప్పుడు ఇలా మాకు రాజు మనకు ఒకప్పుడు రాజు ఉండేవాడు అలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, ఇది మన తిరుపతి అనమాట. మన తిరుపతి చిన్నగా ఎంత బాగా సెట్ చేశారో కదా. చూడండి, ఇది మన కోట నుంచి దారి వెళ్తే ఇదంతా చంద్రగిరి ఇదన్నమాట. అంటే మన కోట చుట్టుపక్కల అంతా మన కోట కాంపౌండ్ వాల్ కూడా ఉంది. చూడండి, చిన్న ఫోటో పోజ్ ఇవ్వమంటే ఎంత బాగా ఇస్తున్నాడు. ఫైనల్గా ఇది మన చంద్రగిరి కోట. చాలా అందంగా ఉంది కదా, చూసే కొద్దీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. గర్వంగా ఉంటుంది. మన కోట కదా. అప్పుడు కృష్ణదేవరాయలు గారి టైంలో ఉంటే మనం ఇంకెంత గర్వంగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళమో ఏమో. మొత్తానికైతే ఇక్కడ కూర్చొని వీడియో చేద్దామని ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. నేను అక్కడ మాట్లాడేది ఒక్క ముక్క కూడా వీడియోలో అయితే కనిపించలేదు, అందుకనేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఇది రాణిగారి కోట అనమాట. ఇందాక మనం చూసిందైతే రాజుగారి కోట, ఇది రాణిగారి కోట. రాణిగారి కోటలో చూసేదానికి పెద్దగా ఏముండదు, కానీ రాణిగారి కోట అంటే రాణిగారి కోట అంతే అన్నమాట. ఇంకా దీని లోపలికి ఒక మనిషి ఫ్రీగా నడిచేదానికి కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. లావుగా ఉండే వాళ్ళైతే అసలు ఎక్కలేరు రాణిగారి కోటని, కాబట్టి దూరం నుంచి చూడాలి అంతే. చూడండి, అప్పుడు సాయంకాలం అయితే ఇక్కడికి వచ్చి చిన్న పార్టీ లాగా మీటింగ్ పెట్టుకునే వాళ్ళేమో, అందుకని చుట్టూ చెట్లు నాటుకున్నారు. చూడండి, ఇక్కడ నుంచి రాజుగారి కోట ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడైతే కోతులు ఎక్కువగా ఉన్నాయి, మనం ఏం తినేకి తెచ్చుకున్నా అవే తీసుకెళ్ళిపోతాయి. చూడండి, ఆ పెద్ద గుండ్లు ఈ చిన్న తుపాకులో ఎలా పట్టాయో ఏమో, వాళ్ళు అప్పుడు ఎంత కష్టపడ్డారో షూట్ చేయడానికి. మీరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోద్దండి.